మమ్మల్ని మాట్లాడితే ఉత్తమ్ గారు ఏమంటారంటే గట్టిగా మాట్లాడితే సౌండ్ అదిరిపోతుంది కదా. ఈరోజు కొంచెం మెల్లగానే మాట్లాడాలనుకుంటున్నా. నాకు తెలియదు కదండి ఉదయం దేవుని మాటలు. ప్రియ విశ్వాసులారా, ఈ దినం ఈ శ్రేష్టమైన దినాన్ని కూడా దేవుడు నాకు దయచేసినందుకు మొదటిగా సన్నిధి సంస్కరణ మరి ఈ కార్యక్రమం నిర్వహించిన మన ప్రెసిడెంట్ అయ్యారందరూ కూడా వర్ణాత, బేటేల్ కృపాసందుకు వర్ణాత, వేదికను అలంకరించిన అయ్యగారందరికీ మీ అందరికీ మరణాత మరణాత. ఓ యేసు రాజుకు, రాజుల రాజుకు, ప్రభుల ప్రభువుకు, ఓ యేసు రాజుకు. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. దేవా సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించుటే ప్రార్థన. పరిశుద్ధులకు దేవా వందనాలు తండ్రి. నీ వాక్య వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడి ఈ సన్నిధి యొక్క కూటముల ద్వారా మేమేమి నేర్చుకుని మా జీవితాలు బదులుపరుచుకోవాలో అటువంటి మాటలు మాకు తెలియచేయమని నీ ఆత్మ సహాయం అందించి నా నోట నీ పరిశుద్ధాత్మనైనా మాటలు తెలియచేయమని యేసు వారి నామటి వేచిన మా పరమ తండ్రి ఆమేన్. దేవుని దైవ దీవెనలు దేవుడు ఎల్లరూ అనుగ్రహించి మహిమనందును గాక. ఆమేన్. పుణ్య కథలు ఆలకించండి దేశీయులారా, పుణ్య కథలు ఆలకించండి, పుణ్య కథలు విన్నాయనరా పోరమి పాపరాశి నామ్యమైన దేవమాకు నరులను రక్షించుమాకు. పుణ్య కథలు ఆలకించండి. ఏమాలకించాలండి? పుణ్య కథలు ఆలకించండి. నాణ్యమైన వాక్కు దేవుని యొక్క వాక్కు, రక్షించే వాక్కు కనుక మనం అందరూ దైవజనులు రాసినట్లుగా ప్రతిదినము దేవుని వాక్యం చదువుతూ ఆయన సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక యాజకుడు ఇంటికి వెళ్ళి మరి చూడ ఇంట్లో గణపరిచి భోజనం పెట్టారు. అలాంటి సమయంలో అందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయింది. ఆ ఇల్లు చాలా మరి చూడండి సంపద గల కుటుంబం. ఆ కుటుంబంలో చూడండి మళ్ళా అయ్యగారు వచ్చేంత వరకు కానీ ఏం లేదు, అక్కడ ప్రార్థన అనేది ఉండేది కాదేమో. కనుక అయ్యగారుకు మరి భోజనం వడ్డించిన తర్వాత వెండి స్పూన్ ఏం చేశారంటే అయ్యగారు బైబిల్లో పెట్టి వెళ్ళిపోయారు. వారు కాగితం చేసిన తర్వాత వారు కూర్చున్న స్థలంలో బైబిల్లో పెట్టి వెళ్ళిపోయారు. సరే, ఆ ఇంటి యజమాని చూసుకుంటుంది, ఇదేంటి అయ్యగారు ఏంటి ఇలా చేశారు, అడిగితే బాగోదు, దైవజనులు కదా అని ఆమె ఆలోచిస్తున్నప్పుడు అంతా వెతికారు కానీ ఏం కనపడలేదు. ఇప్పుడు వెండి స్పూన్ కనపడలేదు. గమనించండి, మరి వచ్చే ఆదివారం వరకు అంటే అయ్యగారు వచ్చి మరి ప్రార్థన చేసేంత వరకు మరి చూడండి అడిగితే ఏమనుకుంటారైనా అడిగింది ఏంటంటే వెండి విలువైంది కనుక. కనుక ఆ వస్తువును బట్టి ఆమె అడుగుతున్నప్పుడు అమ్మా మీరు అన్ని చూస్తుంటారు కానీ ఏం చూడలేదు, బైబిల్ గ్రంథాన్ని చూడలేదు. ఎంత దీనస్థితి అనేది. వెండి బంగారాల కన్నా మించింది దైవ గ్రంథం కనుక మనం అందరం రక్షించే వాకును ఏం చేసుకోవాలి, అనుదినము పాటించడం చాలా శ్రేష్టము. సరే, నాకు 30 నిమిషాలే కనుక త్వరగా ఇద్దరు వాక్యాన్ని మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవా సియోను మౌనంగా ఉంట నీకు స్తుతి చెల్లించుటే. సియోను అనగా పరిశుద్ధ స్థలము, అదే దైవ సన్నిధి. సన్నిధి అనగా దేవుని ముఖము. సియోను అనగా పరిశుద్ధ స్థలము, అదే సన్నిధి దేవుని ముఖము, లేకపోతే దేవుని ఉనికి అన్నట్టుగా మనం చూడవచ్చు. ప్రియ విశ్వాసి గమనించండి, మౌనము అనగా మరి చూడండి కనిపెట్టుట. ఏంటమ్మా? కనిపెట్టుట. ఈ రోజున అంశం కూడా సన్నిధి పట్టు పరలోకమునకు మెట్టు. సన్నిధి పట్టు మనం చేస్తే ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి మెట్లు దేవుడు మార్గం చూపించువారైనా. కనుక ప్రియ విశ్వాసులారా గమనించండి, దావీదు భక్తుల ద్వారా దేవుడి మాటను సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే మౌనంగా కనిపెట్టు వారంగా ఉండాలి. మౌనం ఎప్పుడు వస్తుంది? శ్రమల చేత అలసిపోయినప్పుడు వస్తుంది, పోరాడలేని పరిస్థితులు వస్తుంది, ఇక దేవుడే దిక్కు అనే పరిస్థితులు ఏమొస్తుంది చెప్పండి? మౌనము దాల్చే పరిస్థితి కనబడుతుంది. అలాంటి సమయంలో దేవుడు మనతో మాట్లాడేవారైనారు. ప్రియ విశ్వాసి గమనించండి, నిర్మాకాండము
మరి 33:14 చూస్తే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. చదువుతుంది సమయం లేదు. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఇది పాత నిబంధన యొక్క వాగ్దానము. అంతేకాదు మత్తయి సువార్త 28:30 చివరి భాగంలో మనకు కనబడుతుంది, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీకు తోడుగా ఉన్నాను. ఇది క్రొత్త నిబంధన సన్నిధి యొక్క దేవుడిచ్చే వాగ్దానం. విశ్వాసి నిన్న నేడు నిరంతరం ప్రభు ఏకరీతున్నారు కనుక ప్రభు సన్నిధి ఎప్పుడు కూడా ఏం చేస్తాం, మనకు సహాయం చేసేదన్నట్టు మనం చూస్తున్నాం. విశ్వాసి దైవజనులకు మాట సెలవిచ్చారు. ఏంటి ఆ మాట అంటే, మౌనము అనేది పునాది వంటిదే. ఎలాంటి చెప్పండి, మౌనం అనేది పునాది వంటిది. పునాది స్థిరంగా ఉంటే మనము కూడా ఏమవుతాం చెప్పండి, బలమైన కట్టడాలు కట్టువారంగా ఉంటాం. అంతేకాదు మరొక మాట దైవజనులు చెప్పినారు, ఒక విద్యార్థి మాస్టర్ దగ్గర ఎలా కూర్చుని మౌనంగా మరి చెప్పే పాఠాలు వింటారు, అలాగే దేవుడు మనిషిని భక్తులైన వారి యొక్క వారి యొక్క మౌన స్థితి అంటే భక్తులు బయలులో ఉన్న వారి మరి అంశాలు మనం కూడా ధ్యానించినప్పుడు మన సన్నిధి పట్టుగల సన్నిధి అవుతారన్నారు. మనం కూడా భక్తి పనులు ధ్యానించినప్పుడు ఏమవుతుంది చెప్పండి, పట్టుదలతో చేసే సన్నిధిగా మారుతుందని దైవజనులు మాట్లాడి చూస్తున్నాం. విశ్వాసి సన్నిధిలో నీవు ఏం కలిగి ఉండాలంటే పట్టుదల కలిగిన ప్రార్థన చేవారి ఉండాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టే వారి ఉండాలి. ఆయన సన్నిధి పరిశుద్ధమైనది కనుక మనము కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఆయన ఎదుట మనం ఉండాలని ప్రభువారు మాట్లాడుతున్నారు. సన్నిధి అంటే అన్ని పరిష్కారం మొదలు తెలుసుకున్నాము. సన్నిధిలో నీవు ఉండేది ఏమొస్తుంది, సన్నిధి మనలోనికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల రాజుకు విశ్వాసి దైవ సన్నిధిలో కూర్చున్న నీవు నేను కూడా ప్రభు వైపు తిరిగి దేవుని వైపు కన్నెత్తి చూచినప్పుడు మనము కూడా ప్రభుని చూచేవారుగా మన అంతరంగం మార్చబడాలి. ప్రభుతో లీనమై ఆయనతో కలిసిపోయేవారు ఉండాలి. అంతేకాని సన్నిధిలో కూర్చుని ఇందాక విన్నాం కదండి, అనేక భాగాలు చెప్పారు సన్నిధి గురించి. కనుక అలాంటి మరి భాగాలు మనం కూడా స్మరిస్తున్నప్పుడు నేను కూడా ఇలా చేయాలనే తపన ఈ సన్నిధి సంవత్సరం ద్వారా మనము పొందుకోవాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సరే, పట్టుదలిగిన భక్తుల గురించి ఈ దినము ధ్యానిద్దాం. పట్టుదల కలిగిన భక్తులు మొట్టమొదటిగా చూసినట్లయితే చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము త్వరగా. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండేది. చాలండి. అతను లక్షణాలు మనం చూసినట్లయితే యెహోవా దృష్టి యందు కృప పొందిన వారు. నోవాహు అనగా నెమ్మది అని మనకు పుట్టినోట్లో కనబడుతుంది. విశ్వాసి గమనించండి, మరి ఆత్మ సంబంధమైన భక్తులట వ్యవసాయ రాజశేఖర్ ఆత్మ సంబంధమైన భక్తులు శరీర సంబంధమైన శ్రమలను లెక్క చేయరు. ఇతను ఎవరు చెప్పండి, ఆత్మ సంబంధమైన భక్తుడు. విశ్వాసి ఆయన లక్షణాలు మనం చూసినట్లయితే దేవుని దృష్టిలో కృప పొందిన వారు. దేవుని దృష్టిలో ఈ కాలంలో మనుషుల దృష్టిలో పడితే చాలా అనుకునే వాళ్ళు చాలా వేషధారణ ఉండకూడదని సెలవిచ్చారు కదా. అలాగే మనలో వేషధారణ భక్తి అనేది ఉండకూడదు. విశ్వాసి ఆనాటి కాలంలో ఈ నోవాహు భక్తుని ఎవరు పరిశీలన చేస్తున్నారు చెప్పండి, దేవుడు పరిశీలన చేస్తున్నారు. ఆయన వంశావళిలో నీతి పరుడు ఎవరండి, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచిన వారు. విశ్వాసి గమనించి అందరూ బాగుంటే దేవుడు అందరినీ చూస్తారు. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అమ్మా, బలత్కారంతో పట్టబడిన మనుషులు దేవుని సన్నిధిలో వారు బొత్తుగా చెడిపోయిన వారంట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసి అందరిలో మనం ఏమవ్వాలి, ప్రత్యేకమైన ఉండాలి, కానీ అందరితో కలిసిపోయేలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో వారు బొత్తిగా చెడిపోయిన వారిని జనాంగంగా ప్రభు చూసి ఏం చేస్తున్నారండి, సంతాప పడిను అని దేవుని గంగం చూస్తున్నాం. కానీ విశ్వాసి 13వ వచనం కనబడుతుంది. 6వ అధ్యాయం 13లో నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది. చూడండి, ఏమొచ్చినదా, దేవుని మహిమ కావాలి, దేవుని శక్తి పొందుకోవాల్సిన వీరు
మరి చూడండి తమ బలకాలం అంటే చెడు నడత నడిచి తమ స్వభావం ద్వారా పట్టబడిన వారే మరి దేవుని సన్నిధిలో ఉగ్రత తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. విశ్వాసే కానీ అందరిలో శ్రేష్టమైన వారు ఎవరు కనబడుతున్నారంటే నోవాహు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనలో ఏ చెడు నడత లేదు. దేవుని దృష్టి యొక్క నూరంతా పరిపైన కనబడుతుంది. అంతేకాదు నిందారహితుడు. ఎవరి విషయంలో కూడా మరి ఏ మాట విషయంలో కూడా నిందను పొందిన వారు కాదు, వేసిన వారు కాదు. విశ్వాసి అందరూ చనిపోయారు కానీ ఆయన మాత్రము నేను పరిశుద్ధులంగా మీరును పరిశుద్ధులై ఉండే వాక్యం సెలవిస్తుంది. విశ్వాసి కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే 58వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 58వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నా ప్రాణము తీయవలని 58:3 తల్లి కడుపు పుట్టిన మొదలుకుని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఏ బుద్ధి కలిగినారని చాలను విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. ఇక్కడ అసహ్య పుట్టించే పనులు ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ నోవాహు కాలంలో జనాంగము వారి తరువారందరూ చెడిపోయిన చూస్తున్నాం. విశ్వాసి వారు పుట్టిన తోడని ఏం బుద్ధి కలిగినారంటండి? విపరీత బుద్ధి. ఇప్పుడు ఎవరైనా సాతాను పట్టి పీడుస్తుంది. యవనస్తులను అనేకమైన ఆలోచన సెల్ ఫోన్ ద్వారా కూడా వారి జీవితాలు పోగొట్టుకునే వారు ఎంతమంది కదండి. కనుక విశ్వాసి గమనించండి, వారి భక్తిహీనులు కానీ నోవాహు భక్తి పరుడు కనుక ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుని కళ్ళు చూస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా, నీలో ఎలాగున్నా, నీ ఇంట్లో ఎలాగున్నా, నీవు నెమ్మది కలిగిన ప్రభు వైపు చూసినప్పుడు నీకు కూడా భయంకర పరిస్థితులు ప్రభు ఏం చేస్తారు? వాళ్ళని కూడా విడిపించువారైనారు. విశ్వాసి ఆకాశం భూమి పోయినా నాకు పోయినదేమీ లేదు, నాకు నీ ఒక్కడే విన్నా చాలు, సమస్తము ఉన్నట్టే. విశ్వాసి దేవుడు నీనా విషయంలో ఒక్కరి విషయంలో ఏం కలిగి ఉన్నారంటే తాపత్రయం కలిగి ఉన్నారు. అక్కడ జలప్రళయం వస్తుంది అని చెప్పినప్పుడు దేవుడు చక్కని మాట మాట్లాడుతున్నారు. చూడండి మరి నోవాహు గారితో 14 కనబడుతుంది. చితిసారతో రాలతో నీ కొరకు ఓడ చేసుకున్నాము. ఎవరి కొరకు చెప్పండి? ఇప్పుడు మనందరి కొరకు ఓడ సన్నిధి. చెప్పండి ఏంటమ్మా? సన్నిధి. ఓడ మన జీవితంలో చాలా అవసరమైంది. ఇప్పుడు నోవాహుకి ఏం కావాలి? ఓడ కావాలి. అందరి జనాలు నశించుకోవడానికి దేవుడు ఇష్టపడలేదు కనుక, ఆయన ప్రత్యేకించబడేవారు కనుక, దేవుడి దృష్టిలో మరి కృప పొందిన వారు కనుక మరి ఇప్పుడు ఏం చేయాలంటే ఆ యొక్క నోవాహును దేవుడు రక్షించాలి కనుక నోవాహు నీ కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘాని కొరకు, నీ పుట్టబోయే బిడ్డల కొరకు ఏం చేయాలంటే ఓడ అనే సన్నిధిని నీ కుటుంబంలో తయారు చేయండి. విశ్వాసి గమనించండి, సమయం లేకపోయినా కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా నీవేం కలిగి ఉండాలంటే సన్నిధి అనుభవాన్ని తప్పక అవలంబించువారు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె విశ్వాసి. అంతేకాదు దాన్ని అన్నం పెట్టి మరి చూడండి రాళ్ళతో ఏం చేయాలి? కీలు పొయ్యాలని దేవుడు అరలు పెట్టి ఆ వాడను చేసి వెలుపటను దానికి కీలు పుయ్యవలెను. మరి దాని కొరత కూడా దేవుడు చెప్పారు. అది 3 అంతస్తులు కలిగి ఉండాలని. అమ్మ సమయం లేదు కనుక నేను వెళ్ళిపోతున్న తర్వాత చదువుకొని మీకు అర్థమవుతుంది. మొదటిగా చితిస్మారకమా మ్రాను ఎందుకు దేవుడు కోరుకున్నాడంటే దాని లక్షణం ఒకటి, అది బలమైనది. ఎలా ఉంటే చెప్పండి అమ్మా? మ్రాను బలమైనది. రెండోది అది నీటిలో కుళ్ళిపోయేది కాదు. ఏమవుతుంది? మనకి కుళ్ళుదనం అనేది ఉండదు, చీకిపోవడం అనేది దానికి ఉండదు. మూడవది ఏ చెట్టైనా పురుగు పట్టనేమో కానీ ఆ మ్రాను పురుగు అనేది పట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు స్నేహం, నిన్న నిరంతరం మారని దేవా. నిజమే, నిన్న నేడు ఎప్పుడు మారని దేవుడు కనుక నోవాహు విషయంలో ఎంత గొప్ప ఆలోచన దేవుడికి ఉందో కదండి. ఓడ బద్దలవ్వకుండా మరి చూడండి ప్రయాణికి అది తాకి బద్దలవ్వకుండా సంరక్షణగా ఉండాలంటే నోవాహు విషయంలో దేవుడు ఎంత ఆలోచన. చాలా సంతోషమైన నాకు ఆ మాట విన్నప్పుడు. బలమైన మ్రాను, ఇది బలమైన మనమేంది? ప్రభు చూడండి తన బిడ్డలు ఎంతసేపు కొంచెం ఆశిస్తున్నారు. విశ్వాసి మన ప్రభు కూడా బలమైన దేవుడు. మనను మరి చూడు కృంగిపోయిన ఇచ్చే దేవుడు కాదు, శ్రమలకు అప్పచెప్పే దేవుడు కాదు, ఆయన పరిశుద్ధి పుట్టుపట్టే నిచ్చే దేవుడు కాదు. దేవుడికి మహిమ కలుగును గాక.
చెడిపోలేదు, తన అంతరంగము చెడిపోలేదు, తన యొక్క నైజ తలంపులు చెడిపోలేదు. కానీ మరింత దేవుని దృష్టిలో కృపను సంపాదించిన వారైనా సాకులు చెప్పేవాడు చాలా మంది కనబడతారు. ఒక పేరైనోడు మరొక పేరోడు ఏం చేస్తాడు, ఎదుర్కొంటాడంటుంది. కానీ మన జీవితంలో నువ్వు క్రీస్తుని కలిగిన నీవు మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టే బాధ్యత, దేవుని స్వరం వినగల బాధ్యత నీది నాది కనుక తప్పక ఏం చేయాలి అంటే నోవాహు అనే దేవుని సన్నిధిలో యథావిధిగా ఎన్ని ప్రళయాలు వచ్చినా దైవ సన్నిధిని మారడం అని కూడా మంచిదిగా మనం గ్రహించాలి. విశ్వాసి చెట్టు ఏకైతే అన్ని చెట్లు కుడిపోతే ఇది కుళ్ళది కనుక విశ్వాసి గమనించకుండా జనాంగం ఎదుట నోవాహుకు దేవుడు పని చెప్పారు. ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అనే మాట చేశారా లేదండి? చేశారు. మనం కూడా మనలోకి వస్తే మరి పని చెప్తున్నారంటే లేటుగా వచ్చిన భక్తులు కూడా ఉండకపోలేదు. మీరు అందరూ మంచోళ్ళు అయి ఉండొచ్చు. కానీ కొన్ని సంఘాలు కనబడుతున్నారు విశ్వాసి సాగు చెప్పే వాళ్ళ జీవిత ప్రయాణం చేయలేదని అయ్యగారు చెప్పారు. విశ్వాసం మనం ఏం కలిగి ఉండాలంటే మరింతగా దేవుని సొంత పని చేయడానికి తాపత్రలు పడాలి. అక్కడ జనాంగము హేళన చేసేవారు, దుష్ట స్వభావం కలిగిన వారు, అల్లరి మూక అయినా సరే ఏం కలిగి ఉన్నారంటే నోవాహు దేవుడు చెప్పిన దాన్ని చూడండి. గోడ చిన్నదా అండి? కాదు. జీవరాశులు రావాలి కొనత చెప్పినప్పుడు సరే దేవుడు ఆ మాటను బట్టి వెళ్ళారు. కీలిపోయి అని దేవుడు చెప్పినప్పుడు అదే ప్రార్థన. కీలు అనగా ప్రార్థన. మనము కూడా ప్రార్థన శక్తిని కలిగి ఉండాలి. మోషే తల్లి వచ్చి ఆ యొక్క మోషే నీటిలో ఉన్నప్పుడు ఆ పెట్టికి ఏం చేస్తుంది? ఆమె కీలును పూసినట్లు చూస్తున్నాం. ఆమె ప్రార్థనని కీలును పూస్తుంది. నీ బిడ్డను బయటికి వెళ్తున్నా, నీ కుటుంబంలో ఏ శ్రమ కలుగుతున్నా ప్రార్థనకి నీ ఇంట్లో ఉండాలి కనుక విశ్వాసి గమనించు. నోవాహుకు దేవుడు చెప్పింది కీలును పోయాలి, అది దాని నుండి వాటర్ లోపలికి వెళ్ళకూడదు కనుక అలాగే శ్రమలు రాకుండా ఉండాలంటే యేసు రక్తమైన కీలు ప్రభు సన్నిధిలో నీవు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసి మనము కూడా మన జీవితంలో ప్రార్థన అంశం గట్టిగా పట్టుకుంటే గొప్ప కార్యాలు మనం కూడా చూడగలిగి ఉంటాం. 3 అంతస్తులు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కలిపిన దేవుడే మన దేవుడైనారు గనక ఆయన నామములో మనం ఏమవ్వాలి? ఆయనలో మనము చేరవలసిన వారు గనక విశ్వాస దేవుడు చెప్పిన విధి అది 3 అంతస్తులు కలిగిందే ఉండాలని చక్కని మాట చెప్పినట్టు చూస్తున్నాం. మన జీవిత శరీరము, ఆత్మ, ప్రాణము ఇవే కనుక దేవుడు కూడా మనలాగే ఉండే మరి గొప్ప దేవుడు అని మనలో ఉండే దేవుడు కనుక నీవు అలాంటి వాడు తయారు చేయి. నువ్వు నాలోనికి రానట్లుగా మన నోవాహుకు దేవుడు చెప్పినట్టు చూస్తున్నాం. చూడండి, నోవాహు చెప్పిన మాట చేశారు కనుక తన కుటుంబం అంతా రక్షించబడింది. నోవాహు భార్య షేము, హాము, యాఫేతు కదండి. ముగ్గురు కోడలు 8 మంది కూడా ఏం కలిగారు చెప్పండి? రక్షణ పొందినట్లు చూస్తున్నాం. విశ్వాసం నీవు చేసే సన్నిధి, నీవెక్కే సన్నిధి నీ కుటుంబానికి ఏమవుతున్నది? విలువైన జీవితాన్ని పరలోక అంతస్తుకు, పరలోక మెట్టుకు దారి తీస్తుందనగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఒక్క నోవాహు మౌనంగా సన్నిధిలో కనిపెట్టినప్పుడు చేసిన పని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప కార్యాన్ని చేసినట్లు చూస్తున్నాం. అదే అధ్యాయంలో కనుక 6వ అధ్యాయంలో 22వ వచనంలో చూడండి, నోవాహు అట్లు చేసాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసిన దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. నోవాహు అలాగే చేశారు. దేవుడు ఎలాగ చెప్పారో అలాగే చేశారు. మనమైతే నాకేం చెప్పారు, అంతమంది ఉన్నారు నాకే చెప్పాలా, నా పరిస్థితి ఏంటో తెలుసు కదా అనుకునే వాళ్ళు చాలా మంది కనబడుతున్నారు. కానీ నోవాహు వాడ అవసరము. నోవాహు మరి జలప్రదం తప్పించబడాలి అంటే నీ కొరకు నువ్వే చేసుకోవాలి కదండి. కష్టపడి పనిచేసే వాళ్ళు దేవుడు ఇష్టపడతాడు, కానీ స్వాములు దేవుడు ఇష్టపడే దేవుడు కానే కాదు. విశ్వాసే మరి చురుకుదల కలిగి ఉంటాము. భాగ్యం వాక్యం సెలవిస్తుంది. సన్నిధిలో ఎలా ఉండాలట? చురుకుదల. ఇంటంతా పనిచేసి ఇక్కడ నిద్రపోయేట్లు ఉండకూడదు మన బ్రతుకు కనుక మనం ఏం కలిగి అంటే ఇంటిలో ప్రయాసం అని మన సన్నిధిలో దేవుని శక్తి కలిగి బలము కలిగి ప్రార్థన చేయవారుగా యోధులుగా దేవుడు మనను తయారు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. విశ్వాసే నోవాహు అలాగూ చేశారని చెప్పింది యావత్తు సగం చేసిన ఉందా? లేదు. యావత్తు సమస్తమును చేసినట్లుగా చూస్తున్నాం. అందుకే 150 దినాలు వర్షం
మరి చూడండి యేసు మాటలు అంటే దేవుని మాటలు లక్ష్య పెట్టకుండా వారు ఏమైపోయారు చెప్పండి, నేట మునిగిపోయారు. దుష్టుల ఆలోచించు నడవక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చుంటే చోట్ల కూర్చుండక, దివారాత్రి యెహోవాను ధ్యానించేవాడు ధన్యుడు. పాపాసకులు దుష్టులు మరి పాపులు మునిగిపోయారండి. కానీ నోవహు తేలుతూ సంతోషంగా దేవుణ్ణి స్తుతించడం చూస్తున్నాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడెలో, నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడెలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీవున్నా లేకుండా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు. ఏ భాగ్యం కావాలండి? యేసయ్య భాగ్యం, సన్నిధి భాగ్యం అండి మనకు కలిగేది. మీ పేదరికమే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, శ్రమే కావచ్చు, కష్టమే కావచ్చు, కన్నీళ్ళే కావచ్చు, నిందలే కావచ్చు, ఒంటరితోనే కావచ్చు, కానీ ప్రభు మనకు తోడై ఉంటే ఆయన సన్నిధిలో మౌనంగా కనిపెడితే చాలు. ప్రభు నీకోసం ఏమైనా చేసే శక్తి మంత్రుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి సమయం కొద్దిగా ఉంది, మరి మనకు భక్తుల గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి కనుక రెండవ ఒక భక్తులు మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క సన్నిధిలో యాకోబు గారు మనం చూస్తున్నాం. ఆదికాండం 28వ అధ్యాయము త్వరగా చెప్పేస్తాను అమ్మా. 28:12. అప్పుడు అతడు ఒక కలకలను అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. ఆకాశమును అంటెను దాని మీద దేవుని దూతలు దిగుచునుండిరి. చాలండి, మరి ఎక్కువ వస్తలేదు కనుక మరి ఆయన మాటలు యాకోబు గారి భక్తుని యొక్క మాటలను కొద్దిగా గురించి చెప్పేస్తాను. ఇక్కడ మరి చూడండి బయలుపడిన హారానికి ఎక్కడికి వెళ్ళిపోతున్నారైనా పారిపోతున్నట్టు మనం చూస్తున్నాం. యాకోబు అనగా మోసగాడు అని అర్థము అందరికీ తెలిసిందే. కానీ విశ్వాసి గమనించండి, ఈయన జీవితంలో మరి పట్టు అనేది మనం చూస్తున్నాం. నోవహును పట్టుంది కాబట్టి ఓడ చేయమన్నారు. ఈయన కూడా పట్టుదల ఉంది, కానీ పారిపోతున్న స్థితి కనబడుతుంది. మోషే కూడా పారిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశారు? పట్టుకున్నారు. ఆదామాలు కూడా దేవుడు స్వామిని పారిపోయి చెట్టు దాముకుంటే అప్పుడు కూడా దేవుడు ఏం చేశారు? బయటికి పిలిచారు. అలాగే హారానికి వెళ్ళిపోతారు, లాభాలు ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నా ఇతనికి దేవుని దర్శనం కనబడడం చూస్తున్నాం. పరలోకం ఇచ్చిన వేయబడింది, ఎక్కుచ్చు దిగుచ్చు దూతలు పైనుండి దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు వెళ్ళు స్థలాల్లో నేను తోడై ఉంటాను, నీ సంతాన్ని దీవిస్తానని ఆ యొక్క అధ్యాయం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇది భయంకరం, బేతేలు. ఇది దేవుడు వచ్చిన ఆ స్థలాన్ని చూసినప్పుడు యాకోబు గారు అది పెట్టిన పేరుతో చూస్తున్నాం. విశ్వాసి గమనించండి, బేతేలు పేరు, ఇది దేవుని మందిరము. కనుక ఈ మాట బట్టి మనం చూసినట్లయితే మరి యాకోబు పట్టుదల మనిషి. కానీ 28వ అధ్యాయం మనకు కనబడుతుంది. చదవద్దమ్మా, అండర్లైన్ చేసుకుని 25వ అధ్యాయము 23వ కనబడుతుంది. మరి రెండు జనపదంలోని గర్భాలు ఉంటాయి. ఒక జనపదం మరొక జనపదం శాస్త్రమైంది, అది బలమైంది. మరి తన యొక్క అన్న యొక్క మడిని పట్టుకుని బయటకు వస్తారు. అని దేవుని యొక్క ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే అది అన్నటన్నిటికీ ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె గమనించండి, మనము చూడండి, దేవుడు ఆశీర్వదించి పట్టు కలిగి తన అన్నం పట్టుకుని బయటకు వచ్చేసిన యాకోబు పరిగెడుతున్నారు అంటే నా లోపాలు మొట్టమొదటిగా తండ్రి మరి అన్నను మోసం చేసి చేస్తుతో మరి చూడు భోజనం కోసం అన్నం అమ్మేసుకుంటే ఏం చేస్తారైనా మోసం చేసినట్లే. భోజనం ఫ్రీగా ఇవ్వచ్చు, అదే అన్నే కదా పెట్టవచ్చు కదా, కానీ ఏం చేస్తారైనా నాకేమిస్తావు అని అడిగినప్పుడు పాపం నేను చనిపోటీ కంటే ఇది ఇచ్చిన శాస్త్రం అని తన శాస్త్రంతో అమ్మేసడం చూస్తున్నాం. రెండవదిగా తల్లి ప్రేరేపణ బట్టి ఏం చేశారు? తండ్రిని మోసం చేశారు. అన్నకి రావాల్సిన ఆశీర్వాదాలు ఎక్కడ పోయాయి? ఇప్పుడు తమ్ముడికి వెళ్ళిపోయాయి. నా మీద అన్న మరి తండ్రి అడుగుతారు, మరి నీవు చూడండి యాషావా నాయనా అని అడుగుతున్నప్పుడు లేదు నేను యాషావును కాదు ఒప్పుకోలేదు, కానీ మరింత తప్పు ఏం చేశారైనా వృద్ధి చేసినట్లు చూస్తున్నాం. మరి విశ్వాసి ఆ శాపం నా మీదకి వస్తుందని తల్లి కూడా ఏం చేసింది? మాటను మాట్లాడాలని ప్రేరేపణ చేసింది. కానీ దైవ చిత్తం ఏంటంటే వారు మోసపూరితంగా వీటిని సంపాదించారు. కానీ దైవ చిత్తము అది కాదు. దైవ చిత్తం ఏంటంటే నిజంగా దేవుని అడిగి పొందుకోవాలి. అది అసలైన పట్టు.
యాకోబు జీవితం దేవుడు ఎలా చేశారు అంటే మరి అన్నం పట్టుకుని వచ్చినట్లుగా వీటిని కూడా పట్టుకురావాల్సింది, కానీ మోసపూరితంగా ఆ యొక్క యాకోబు సంపాదన చూస్తున్నాం. ఈ విశ్వాసి గమనించండి, దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. అవునా కదండి? పరిశుద్ధుల కొరకు వచ్చాడండి. చూడండి, పాపమును ఆయన ఎంకరేజ్ చేయడానికి రాలేదు కనుక యాకోబు ఏముంది ఇప్పుడు మోసము కనబడుతుంది, మోసాన్ని తెలియించడానికి. అందుకే దాన్ని వెళ్తున్నప్పుడు మళ్ళా వస్తావు, వచ్చే సమయంలో ఎలాంటి స్థితిలో వస్తారు? ఆయన ప్రార్థన కలిగిన వ్యక్తిగా బయటకు వస్తారు, పట్టుదలగిన వ్యక్తిగా వస్తారు. కనుక యాకోబు జీవిత విషయంలో దేవుడు చక్కని మాట చూడండి. అతను లాభం దగ్గరికి వెళ్ళి అన్నని ఎలా మోసం చేశారు మరి చూడండి. అంతేకాదు తండ్రిని ఎలా మోసం చేశారు. లాభం దగ్గర ఏముంది అక్కడ? కుమార్తె నిమిత్తం కొలువు చేశారట. వ్యర్థమైన ఊహలు మాత్రం పనులు నిన్ను వ్యర్థపరచు, తీర్పు వలనే పాపం తాగిన తీర్పు శిక్ష సహింపచాలవు. విశ్వాసి గమనించండి, తీర్పు శిక్ష సహించలేమండి. మోసపోడి దేవుడు వెక్కింపవాడు. ఏం వింటావు దాన్ని కొయ్యాలని ప్రభు చెప్పినట్లుగా గమనించండి. ఇక్కడ కూడా లాభాలు 21 మంది ఆ యొక్క సమయంలో యాకోబు గారు 21 సంవత్సరాలు ఏం చేశారు? కాలాన్ని వ్యర్థపరుచుకున్నారు, లోకంలో ఉండిపోయారండి. ఆయన దేవుని మహిమను చూడలేకపోయారు. కానీ ఏశావు ద్వారా చూడండి మరణం వస్తుంది అన్నప్పుడు ఒంటరిగా ప్రార్థించే స్థితి పెరిగిన మనుషుండి ఆ యొక్క మాటను ప్రభు గుర్తు చేసినట్లుగా దేవుని వాక్యం చూసినట్లయితే దేవుని పరిశుద్ధ గ్రంథములో 32వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఆయన తెల్లవార్చింది కనుక నన్ను పోనిమనగా అతను నన్ను ఆశ్రయిస్తే కానీ నిన్ను పోనీయను. ఏ వార్త వినబడితే ఏం భయం వచ్చిందండి? మరణ వార్త. ధనము అక్కడికి రాదు, కుటుంబ సభ్యులు ఏమి చేయని పరిస్థితి. ఇంతవరకు ఆయన మరి నామాన దగ్గర కొలువు ఎన్నిసార్లు మార్చినా తన జీవితంలో ఏం లేదు చెప్పండి? సంతుష్టి అనేది లేనే లేదు. అందరూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏమొచ్చిందానికి? మరణ భయము. దైవజనులు రావదస్సే గారు అన్నారు, దేవుడు ఆ రోజు యాకోబు కనబడకపోతే మర్నాడు యాకోబు గారు ఉండేవారే కాదు అన్నారు. కనుక విశ్వాసి యాకోబు చూడండి ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడట. ఒంటరి పరిస్థితులు తను ప్రేమించిన మనుషుని భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, సంతానం అంతా ఉంది, సంపాదించిన ఆస్తి ఉంది, కానీ ఏది కూడా అక్కడికి రావడం లేదు. విశ్వాసం నీ చుట్టూ ఎన్నున్నా, నీ పరిస్థితులు ఎన్నున్నా నీకేమి అక్కడకు రానే రావని మనం గమనించాలి. విశ్వాసి యాకోబు ఒంటరిగా ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతడు గెలవకుండా చూచి తొడగూటి మీద కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడు వసెలను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను వదిలిపెట్టమని పొమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయనను. చాలండి. ఒకటి, ఆయన ఒంటరిగా ప్రార్థించే అనుభవం వచ్చింది. ఎవరు అమ్మ ఇంతవరకు ఏముందంటే లోకం ఉంది, మోసం ఉంది, కానీ ఇప్పుడు ఒంటరిగా చేసే ప్రార్థన. రెండోది, దేవుని మహిమ చూసే పట్టు, మహిమను చూసే పట్టు సంపాదించారు. రెండోది చూడండి, ఆయన ఎన్నిటిని విడిచి దేవుని మహిమ చూస్తూనే చూడండి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే నేను నన్ను ఆశ్రయిస్తేనే కానీ వదిలిపెట్టానని పట్టు కూడా ఆయన పట్టుకున్నట్టు చూస్తున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నారు, నీ పేరు ఏమిటి కదండి? దేవుడు అడిగారా లేదండి? ఆయన నీ పేరేమని అడగక యాకోబు అని చెప్పాను. చాలండి, యాకోబు అని చెప్పాను. ఎక్కడ మోసం చేశాడు? నువ్వు ఎవరు నాయనా అని అడిగిన ప్రేమను అడుగుతాను. నేను యాషావు నానా చెప్పలేదు, యాకోబునే అని. మరి చూడండి తను తాను ఏం చేస్తుందంటే మారు రూపం వచ్చాడానికి ఈ మారు వేషం మోసం ఏమైపోవాలి? ప్రభు సన్నిధిలో కలిగిపోవాలి, ప్రభు సన్నిధిలో విడిపోవాలి. కనుక మోసం నుండి విడిపించేది దైవ సన్నిధి. పట్టుకున్న తొడగూసిన ఆయన ఏం చేస్తారంటే చూడండి ఆయన కుంటున్నా సరే దేవుడు వదలగలిగారా? మనం కూడా దైవస్థంలో దేవుడు కన్నీరు కాచులా చేస్తారు, నవ్వుకునేలా చేస్తారట, ఆనంద బాష్పాలు వచ్చేలా చేస్తారట. కానీ ఇప్పుడు విశ్వాసి దైవస్థంలో మరి యాకోబు దైవ పట్టుకున్నారు కనుక మరి ఇశ్రాయేలుగా మార్చమని చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే 12 గోత్రకర్తలు ఎక్కడి నుంచి వచ్చేసారు? యాకోబు. నక్షత్రంగా ఆయన ఉదయించారా లేదా? దేవత నుండి రావడం
ఎంత గొప్ప ఆశీర్వాదకరం. అంతేకాదు 50 వచనం అధ్యాయం కనబడుతుంది, చివరి వచనం కనబడుతుంది. చదవదు, సమయం అయిపోయిందండి. ఆయన తన బిడ్డలను ఒక్కొక్కరిని దీవించిన తర్వాత చెప్పవలసిన చెప్పిన మాటలు చెప్పిన తర్వాత ఆయన కాళ్ళు ముడుచుకుని చనిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చూచిన అంతయు సరియగును. మౌనం కలిగి దైవసనులు ఒంటరిగా పోరాడిన యాకోబు తన జీవితం ఎన్ని సంపాదించిన విలువ కానీ దేవునితో పోరాడిన ఇశ్రాయేలుగా మార్చబడి ఆయన జీవితం నేటి వరకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మోసపూరితమైన వ్యక్తిని ఏం చేశారు? ఆయన పరిశుద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా పనికిరని వారమే. ప్రతి పని కూడా హేళనతోనే ఉంటుంది. యాకోబు జీవితంలో కూడా అనేకమైన హేళన, నిందలు, అవమానం మరి కలిగి ఉండొచ్చు. కానీ నోవాహు కూడా వాడు చేస్తున్న నిందలు వచ్చాయి. కానీ దేవుని విశ్వాసమును చెడిన వారు కాక విశ్వాసమును దృఢత కలిగిన వారిని చూస్తున్నాం. ఈ విశ్వాసే మౌనం కలిగి సన్నిధి కలిగి సియోను మౌనంగా కనబడే దేవుడు స్తుతి చెల్లించుంటే కనుక మనమందరం ఏమేమి కలిగి ఉంటే దైవభక్తి కలిగి దైవసంధ మనోదానంతో కనిపెట్టు వారుగా ఉండాలి. ఒక గంట అయినా ఏం చేయాలంటండి? దేవుని సందులో కనిపెట్టు నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనకు ఏం చేస్తాడంటే కనబడి మాట్లాడేవారు అన్నారు. అదే స్తుతి చెల్లించడం ఏమీ అర్పించవలసిన అవసరం లేదు. నీ ఉదయమే దేవుని యొక్క సన్నిధిలో మనం కుమ్మరించినప్పుడు తప్పక వారి జీవితంలో దేవుడు కూడా గొప్ప కార్యాలు చేస్తారు. అనేక భక్తులైన వారు ఉన్నారు. మోషే కూడా పట్టుకలిగిన భక్తులే. యిర్మీయా, దానియేలు, దావీదు అనేకమైన భక్తులైన వారు ఉన్నారు కనుక ఆ భక్తుల యొక్క వాక్యాలు చదివినప్పుడు మరింతగా మనం కూడా ఏమవుతుంది? పట్టుదల కలిగిన భక్తులుగా మార్చగలుగుతాం. అట్టి ధన్యత తండ్రి మనకి చేయమనందులో గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులకు దేవా మీకు వందనాలయ్యా. ఎందుకంటే పర్యాప్తం నీ కృపతో మనం బలపరిచిన యేసయ్యానికి స్తోత్రాలు. నీ ఆత్మ సహాయం ద్వారా మాతో మాట్లాడిన ఓ దేవా మీకు వందనాలు. స్త్రీల మౌనమునుట స్తుతి చెల్లించుకొని అయ్యా పట్టు కలిగిన సన్నిధిని అవలంబించి దేవా నోవాహు వలె, యాకోబు వలె, అనేక భక్తుల వలె అయ్యా లోకాన్ని చూడక మేము వెంబడించే ఆత్మశక్తి మనకు అనుగ్రహించండి. సన్నిధిలో పోరాడి గెలవడానికి కృప అనుగ్రహించండి. పోరాడి గెలిచింది అన్నట్లుగా అయ్యా మనుషులతో పోరాటం కాదయ్యా, శత్రులతో పోరాటం కాదయ్యా, అయ్యా కుటుంబస్తులతో అతని పోరాటం కాదు. కానీ పరలోకం నా తండ్రితో నేను దైవ సన్నిధిలో పోరాడుతూ గెలుస్తాను అనే నమ్మిక నీ దైవ సన్నిధిలో మేమందరూ పొందుకుని మరింత గమ్యంగా మార్చే పరిస్థితిని గ్రహించమని యేసు వారి నామమున వేడుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అంటే అవకాశం ఇచ్చిన వేదిక గృహవాసులకును మరి అయ్యగారులందరికీను ఇతి శిబిరం స్థాపించిన మరి అందరూ కూడా చక్కగా వచ్చి మీ అందరూ కూడా మరణాత మరణాత